వెల్కమ్ టు అంకం న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్లోని వివిధ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని గాజుల్పేట్, కంటేశ్వర్, కోటగల్లి, కిలా రామాలయం, నాగారంగుట్ట శివాలయాల్లో భక్తులు ఉపవాసాలతో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాజులపేటలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి ఏడు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ సెక్రటరీ లక్కోవర్ బసవరాజ్ మీడియాతో తెలిపారు. ఆలయ సభ్యులు వినోద్, చంద్రకాంత్, శివకుమార్, ప్రభు తదితరులు పాల్గొనగా రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండా జగదాంబ సేవాలాల్ ఆలయంలో ఆలయ చైర్మన్ 26 మంది నాయక్ కారోబారీల ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు? సుమారు 2005 నుంచి మేము అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా మేము నిర్వహిస్తున్నాము. దాదాపు 2000 పైన భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అన్నదానం 2000 భక్తుల పైన అన్నదానం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కమిటీ ఉందా సార్? కమిటీకి సెక్రటరీ ఇలాంటి మా జాయింట్ సెక్రటరీ అంతా ఇక్కడ ఉన్నారు. ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ అంతా ఇక్కడ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఏం పూజలు చేస్తారు సార్? పూజలు ఏం చేస్తారు టెంపుల్లో? మీరు ప్రత్యేకంగా భక్తుల కోసం, భక్తులకు స్పెషల్గా పూజలు ప్రత్యేకంగా అభిషేకం శివరాత్రి కాబట్టి అభిషేకాలు ఉంటాయి. పొద్దున గణపతి హోమం నుంచి మధ్యాహ్నం కళ్యాణం ఉంటుంది. 11:30కి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. దాని తర్వాత ఊరేగింపు ఉంటుంది. అమ్మవారు ఊరేగింపు ఎక్కడ లోకల్ చేస్తారు? లోకల్ ఇక్కడ నుంచి గుడివాడ నుంచి ఇట్లా చిన్నగా